35లో 800 షెడ్యూల్ క్యాస్ట్ కులాల జాబితా ఒకటి తయారైంది. అప్పుడు 800 కులాలను ఐక్యం చేయడానికి ఒక పార్టీ ఉండాలని చెప్పి ఏం చేసిండు, ఆల్ ఇండియా షెడ్యూల్ క్యాస్ట్ ఫెడరేషన్ అని పార్టీ పేరు, ఇంతకుముందు ఉన్న ఇండిపెండెంట్ లేబర్ పార్టీని ఆల్ ఇండియా షెడ్యూల్ క్యాస్ట్ ఫెడరేషన్ అనే పార్టీ పేరుగా మార్చి ఆల్ ఇండియా పార్టీగా పెట్టడం జరిగింది. ఆల్ ఇండియా పార్టీగా పెట్టి అనేక రాష్ట్రాల్లో పోటీ చేసింది. మన ఆంధ్రప్రదేశ్ లో కూడా 1952లో ఎన్నికలు జరిగినప్పుడు మొదటిసారిగా ఆంధ్ర రాష్ట్రం అంటే హైదరాబాద్ స్టేట్, మనకు 1952లో మనకున్న స్టేట్ పేరు హైదరాబాద్ స్టేట్. నిజాము రజకార్లు అయిపోయిన తర్వాత హైదరాబాద్ స్టేట్ ఏర్పడ్డది. అప్పుడు 1952లో బాబాసాహెబ్ అంబేద్కర్ ఇక్కడ పోటీ చేయించింది హైదరాబాద్ స్టేట్ లో. పోటీ చేస్తే 5 ఎమ్మెల్యే సీట్లు బాబాసాహెబ్ అంబేద్కర్ పార్టీ ఇక్కడ గెలిచింది. ఆల్ ఇండియా షెడ్యూల్ క్యాస్ట్ ఫెడరేషన్ తరఫున ఇక్కడ గెలిచింది. సిరిసిల్ల, మహబూబాబాద్, జగిత్యాల, అదే విధంగా కర్ణాటక అప్పుడు రాయచూరు, ఈ ప్రాంతాలన్నీ మన దాంట్లోనే కలిసి ఉండేది. అక్కడి నుంచి ఒక ఎమ్మెల్యే, సోలాపూర్ అని మహారాష్ట్ర ప్రాంతంలో సోలాపూర్ కూడా మన దాంట్లో కలిసి ఉంది, అక్కడి నుంచి ఒక ఎమ్మెల్యే, 5 ఎమ్మెల్యేలు గెలుపొందడం జరిగింది. 2 లోక్సభ సభ్యులు, ఒకటేమో మన కరీంనగర్, ఈ కరీంనగర్ జిల్లాలో బాబాసాహెబ్ అంబేద్కర్ పెట్టిన పార్టీ నుంచి ఎంపీగా గెలిచిండు ఎంఆర్ కృష్ణ అని. తర్వాత ఆయన కాంగ్రెస్ లో జాయిన్ అయ్యిండు, కానీ ఆయన మొదటిసారిగా బాబాసాహెబ్ అంబేద్కర్ పెట్టిన పార్టీ నుంచి కరీంనగర్ నుంచి గెలుపొందాడు. ఇంకో అతనేమో రాజ్ భోజ్ అని, ఆయన సోలాపూర్ నుంచి ఎంపీగా గెలుపొందడం జరిగింది. అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ 1952 ఎన్నికలలోనే ఎమ్మెల్యేలుగా గెలిచినటువంటి పరిస్థితి ఉంది. ఆ తర్వాత మళ్ళీ రిపబ్లికన్ పార్టీ పెడితే రిపబ్లికన్ పార్టీ ద్వారా ఇక్కడ ఎల్లారెడ్డి కూడా, మనం ఎల్లారెడ్డి నుంచి ఈశ్వరీబాయి గెలిచింది రిపబ్లికన్ పార్టీ ద్వారానే. అమలాపురం నుంచి గెలిచిండ్రు. అంబేద్కర్ కాలంలో విత్తనాలు పడ్డాయి, బీజాలు కూడా పడ్డాయి. కాంశీరామ్ గారు వచ్చిన తర్వాత ఇంకా దాన్ని పరిపుష్టి చేసి ఇది ఆల్ ఇండియా షెడ్యూల్ క్యాస్ట్ అనేది కాకుండా బహుజన్ సమాజ్ పార్టీ, అంటే మేము 85% బహుజనులు, అంటే ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లింలు అంతా కలిస్తే బహుజనులు, అగ్రకులాలు 15%. కాబట్టి ఇప్పటిదాకా ఈ దేశాన్ని 15% వాళ్ళే పరిపాలించారు. 85%గా ఉన్నటువంటి వాళ్ళు రాజకీయ బానిసలుగా ఉన్నారు. ఎవరి జనాభా ప్రకారం వాళ్ళకి ఎమ్మెల్యే టికెట్లు దక్కాల్సిందే, ఎంపీ టికెట్లు దక్కాల్సిందే అని ఆయన మొత్తం ఒక నినాదం ఇచ్చేసి ఆ విధంగా దేశంలో కొత్త ఎక్స్పెరిమెంట్, ఆయన భారతదేశంలో మొదటి ప్రయోగం, ఆయన ఉత్తరప్రదేశ్ అనే దాన్ని ఒక ప్రయోగశాలగా ఎన్నుకున్నాడు. ఉత్తరప్రదేశ్ అనేది బ్రాహ్మణులకు గుండెకాయ. అది అటువంటి ప్రాంతంలో ఇక్కడ ఆర్పీఐ బాబాసాహెబ్ అంబేద్కర్ పెట్టిన పార్టీ అప్పటికే 2-3 చీలికలుగా గురి అయిపోయి ఇక మేము గెలవలేమని ఆర్పీఐలో ఉన్న వాళ్ళంతా కాంగ్రెస్ లో చేరిపోతున్న దశలో ఈయన మహారాష్ట్రలోనే ఉద్యోగం చేశాడు. ఎవరు, కాంశీరామ్ గారు, DRDL అనే సంస్థలో. అక్కడే ఈయనకు మొత్తం ఏంటంటే అంబేద్కర్ గురించి చదవటము, కుల నిర్మూలన అనే పుస్తకాన్ని చదవటము. ఆయన రాజీనామా చేసి ఆర్పీఐకి ఫుల్ టైమ్ గా పనిచేద్దాం అనుకున్నాడు. అందులో చీలికలు పేలికలు ఉండేవారికి చూసి ఇది నేను బాగు చేయలేనని అంబేద్కర్ సింబల్ ఏదైతే ఎన్నికల గుర్తుందో ఏను గుర్తును సంకన పెట్టుకుని, జెండా సంకన పెట్టుకుని చక్కగా ఉత్తరప్రదేశ్కి వెళ్ళిపోయాడు కాంశీరామ్ గారు. ఎవరు ఏమీ తెలియని ప్రాంతంలో పోయి అక్కడ ఉత్తరప్రదేశ్ లో స్వయంగా తాను ఒక యంత్రాంగాన్ని బిల్డప్ చేసుకుని సైకిల్ కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు సైకిల్ యాత్ర చేసి ఓటు దేవ్ ఏకు నోటు దేవ్ అనే సిద్ధాంతంతో మన కాళ్ళ మీదనే అసెంబ్లీకి వెళ్ళాలి. అదే విధంగా ఏంటంటే జనాభా ప్రాతినిధ్యం ప్రకారం ఎమ్మెల్యే ఎంపీ సీట్లు ఇవ్వాలనే సిద్ధాంతంతో ఆయన ఒక మోడల్ గా భారతదేశంలో ఒక సిద్ధాంతాన్ని సృష్టించినటువంటి వ్యక్తి. ఎందుకు చెప్తున్నానంటే రేపు మనం కుల రాజ్యాధికార పార్టీల ద్వారా మనం పోయేది ఇప్పుడు కాంశీరామ్ గారు చేసిన దాన్నే మనం రిపీట్ చేయటమే, ఇంకా ఏం లేదు. ఇప్పుడు మనం ఇవాళ కుల రాజ్యాధికార పార్టీలు పెట్టుకున్నాము అని అంటే ఏ కులాన్ని ఆ కులాన్ని రాజకీయంగా చైతన్యం చేసి ఓటు బ్యాంకుగా మార్చడమే. మళ్ళీ ఈ కులాలన్నిటినీ, ఈ కుల రాజ్యాధికార పార్టీలన్నిటినీ ఒక దగ్గర కుప్పనూకి ముదిరాజులకు ఒక 10 స్థానాలు ఇస్తాం అనుకో, 15 అసెంబ్లీ స్థానాలు ఇస్తాం, గౌడ్లకు ఒక 8, ముదిరాజులకు ఇట్లా అన్ని ఇచ్చేస్తే మొత్తం ముదిరాజులు నిలబడ్డ దగ్గర గౌడులు, యాదవులు, రజకులు, నాయ బ్రాహ్మణులు, ఎస్సీలు, మాలలు, మాదిగలు అందరు కలిసి ముదిరాజులను గెలిపించాలి. మళ్ళీ ఈ కుల రాజ్యాధికార పార్టీ, మాదిగ రాజ్యాధికార పార్టీ తరఫున ఒక 10-15 మంది నిలబెడితే మళ్ళీ మిగతా బీసీ కులాలన్నీ మాదిగలను ఓట్లేసి గెలిపించాలి. మళ్ళీ మనం ఒక ఫెడరేషన్ లాగా మళ్ళీ కోఆర్డినేషనే ఇది అంతా. ఎన్ని కుల రాజ్యాధికార పార్టీలు ఏర్పడితే దానికి ఒక సుప్రీం బాడీ వేసి దానికి ఏంటిది అంటే కోఆర్డినేట్ చేసుకుని 119 సీట్లను వీటి మధ్యలో జనాభా ప్రకారం మనం డివైడ్ చేసి ఒకటి ఎక్కువైనా ఒకటి తక్కువైనా మొత్తం ఏంటంటే వీళ్ళు గెలిచే విధంగా మనం ఒక ఫార్ములా. కాంశీరామ్ గారేమో ఒకే పార్టీలో చేశాడు అది. ఇదేమో ఇప్పుడు మనం చెప్తే ఇప్పుడు ముదిరాజుల పార్టీ అని పెట్టాము, అదే ఇది ముదిరాజులకు ఒక పార్టీ ఏర్పడ్డదయ్యా అని వీళ్ళు పోయి ప్రచారం చేస్తుంటే వాళ్ళు ఓటర్స్ కూడా అరే మనకంటూ ఒక పార్టీ ఉందా,
అరే ఎందుకు మళ్ళీ నువ్వు సొంతంగా పెట్టినావంటే ఎవడు ఇస్తలేడయ్యా. బీఆర్ఎస్ వాడు మన ముదిరాలు టికెట్లు ఇస్తలేడు, అదే విధంగా కాంగ్రెస్ వాడు ఇస్తలేడు, బీజేపీ వాడు ఇస్తలేడు. వాళ్ళే గెలుచుకుంటున్నారు, 2-3 అగ్రకులాలకే ఇస్తున్నారు. కాబట్టి ఈ దశలో మన ముదిరాజులకే ఒక పార్టీ ఉండాలి. మేము తక్కువన్నావా? ఈ రాష్ట్రంలో 30 లక్షల మంది ముదిరాజులు ఉన్నప్పుడు మన జనాభా ప్రకారం మనం 15 సీట్లు మనకు రావాలి, అందుకనే పెట్టినాము అని వాళ్ళకు నచ్చజెప్పి, ఇక మీరు ముదిరాజులకు టికెట్లు ఇవ్వని బీఆర్ఎస్ ఓటేయొద్దు, ముదిరాజులకు టికెట్లు ఇవ్వని టీడీపీకి ఓటేయొద్దు, ముదిరాజులకు టికెట్లు ఇవ్వని కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయొద్దు అని ఈ ముదిరాజు రాజ్యాధికార పార్టీ తరఫున కరపత్రం తీసి దాంట్లో ఇవన్నీ రాసి ప్రజలకు పంపిణీ చేస్తే ముదిరాజు ఓటు బ్యాంక్ అంతా కూడా ఎడ్యుకేషన్ అవుతుంది, చైతన్యం అవుతుంది. వాళ్ళ దాంట్ నుంచి లీడర్షిప్ రావడానికి అవకాశం ఉంటుంది. డైరెక్ట్ గా ముక్కుసూటిగా విషయాలన్నీ స్పష్టంగా తెలియటానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఈ కులాల వారీగా చైతన్యం చేయటము, ఓటు బ్యాంకుగా ఓటును ముద్దగా కుప్పనూకటము, దాన్ని మళ్ళీ ఒక మిత్ర కులాల మధ్య ఓట్లను ట్రాన్స్ఫర్ చేయటం, 3-4 అంశాలు ప్రధానమైనటువంటి అంశాలతోటి కరపత్రాలు తీసి క్యాడర్ క్యాంపులు పెట్టి మనం ఇప్పుడు ఒక కొత్త విప్లవానికి ఇది నాంది పలకాల్సిందే. ఇది ఏ రూపంలోనే రాని, మనకు కావాల్సిందే ఏంటంటే మనము ఢిల్లీకి పోవాలి. ఢిల్లీకి పోవాలంటే నడుచుకుంటూనైనా పోతాం, సైకిల్ మీదనైనా పోతాము, బస్సు మీదనైనా పోతాము, హెలికాప్టర్లనైనా పోతాము, విమానాలనైనా పోతాం. మన లక్ష్యం ఢిల్లీకి చేరుకోవాలి. మీరు ఇవాళ కాంగ్రెస్ బీజేపీ పార్టీలు ఎవరు ఇవ్వడానికి సిద్ధంగా లేవు. ఆ 2-3 కులాల మధ్యలో పంపిణీ చేసుకుంటున్నాయి. ఇంకా గత్యంతరం లేదు. కాబట్టి ఇంకా మన జనాన్ని మనమే సమీకరించుకొని మనమే కొత్త విప్లవానికి నాంది పలికి ఈ విప్లవాన్ని ముందుకు తీసుకుపోవాల్సినటువంటి బాధ్యత మన మీదనే ఉంది. కాబట్టి ఆ పోరాటం వేగవంతం. ఇటువరకు చేయలేదా ఈ ప్రయోగము అని అంటే అంబేద్కర్ గారు చేశారు, కాంశీరామ్ గారు చేశారు, వేరే పార్టీలు చేశాయి, నారగోని కూడా చేశారు. కానీ మనం ఎప్పటికప్పుడు మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా కాంశీరామ్ గారు చేసిన పద్ధతుల్ని చేయాలి, నారగోని గారు చేసిన పద్ధతుల్ని చేయాలని ఎక్కడ రాసి లేదు. ఎప్పటికప్పుడు స్ట్రాటజీలు, ఎత్తుగడలు, ఈ పదాలు, నినాదాలు, వ్యూహాలు ఎప్పటికప్పుడు మన అవసరాన్ని బట్టి మార్చుకుంటూ పోవటమే. ప్రజల్ని చైతన్యం చేయడానికి మనం ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఎత్తుగడలను కూడా స్వీకరించాల్సిందే. కాబట్టి ఆ విధంగా ఇప్పుడు ఈ కొత్త ఉద్యమం కూడా ఇప్పుడు ఒక కొత్త దశలో, కొత్త పుంతలో, కొత్త దారిలో వెళ్ళటానికి అవకాశం ఉంది. ఇప్పుడు మనకు ఒక అదృష్టం ఉంది. నేను ఇంతకుముందే సిద్ధేశ్వర్ గారు కూడా వ్యక్తిగతంగా కలిసినప్పుడు కొంతమందితో మాట్లాడటం జరిగింది. ఇవాళ మంచికో చెడుకో మన ముందు సోషల్ మీడియా అనేది ఇవాళ గ్లోబలైజేషన్ ద్వారా వచ్చిన మార్పుల వల్ల సోషల్ మీడియా వచ్చింది. ఒకప్పుడు మేము ఉద్యమం చేసే రోజులలో సమసంగ్రామ పరిషత్ తరఫున ఒక స్టేట్మెంట్ ఇవ్వాలంటే ఆంధ్రజ్యోతి, ఈనాడుకి బతిలాడి మేము ఇట్లా చేసినవురా అంటే కూడా వాడు వేయకపోయేది, ఒక మొక్క కూడా రాయకపోయేది. వాళ్ళయన్నీ పెద్దగా రాసుకునే వాళ్ళు. కాబట్టి వాళ్ళ మంచుకో చెడుకో సోషల్ మీడియా అనేది ఫోన్ ఎవరి చేతుల్లోనైతే ఫోన్ ఉంటుందో వాళ్ళ చేతుల్లోనే సోషల్ మీడియా. మన చేతుల్లో 100 మంది ఉంటే 100 మంది ఫోన్లలో ఒక్కొక్క యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకోవచ్చు. నేను అనేది ఏంటంటే మీరు సోషల్ కులానికి ఒక పార్టీ పెట్టడం ఒక విప్లవం. నేను చెప్తున్న ఒక్కొక్క కులంలో 100 గ్రూపులను తయారు చేయాలి. ఏది సోషల్ మీడియా గ్రూపులను 10 యూట్యూబ్ ఛానళ్లను ఒక గ్రూప్ గా తయారు చేసి దాన్ని మనం ఒక కులంలోనే ఒక 10 గ్రూపులు ఉండాలి. 10 గ్రూపులు అంటే 10 బదులు 100 మంది సోషల్ మీడియాను ముదిరాజులను చైతన్యం చేయడానికే 100 యూట్యూబ్ ఛానళ్లను కనుక క్రియేట్ చేస్తే ముదిరాజులలో చెప్పాలి, మనమంతా ఓట్లు వేయడానికే పుట్టామా, జెండాలు మోయడానికే పుట్టామా, ఇతరులను గెలిపించడానికే పుట్టామా, పండ్లు ఏరడానికే పుట్టామా, చెప్పులు కొట్టడానికే పుట్టామా, కళ్ళు గీయడానికే పుట్టామా, ఇతరులను గెలిపించడానికే పుట్టామా, ఓట్లు వేయడానికే పుట్టామా, ఇతరులను ముఖ్యమంత్రులను చేయడానికే పుట్టామా, మనమంతా గొర్రెలు గాయాలన్నా, బర్రెలు గాయాలన్నా, గడ్డం చేయాలన్నా, బట్టలు ఉతకాలన్నా, చెప్పులు కుట్టాలా, ఇదేనా మన పని? కేసీఆర్ ఏ విధంగానైతే నిధులు నీళ్లు అంతా ఆంధ్రోళ్ళే దోపిడీ చేసుకుంటారు, ఉద్యోగాలు వాళ్ళే, కాంట్రాక్టులు వాళ్ళే, మొత్తం కాలనీలన్నీ వాళ్ళే, మొత్తం భూమి అంతా వాళ్ళదే, అన్ని పరిశ్రమలన్నీ వాళ్ళే అని ఎట్లా వాళ్ళ మీద రేజ్ చేసి రెచ్చగొట్టి మొత్తం ఆవేశాన్ని ఎట్లా సృష్టించి తెలంగాణ ప్రజలందరినీ నిద్రలేపి కాళ్ళ మీద కూర్చోబెట్టి కూసున్నోని కల్లా మొత్తం సిగం వచ్చేటట్టు ఎట్లా రెచ్చగొట్టిండో ఇవాళ మన దగ్గర కూడా అదే భావజాలం ఉంది. వాళ్ళ ఇది ఇప్పుడు నేను చెప్పిన భావజాలాన్ని అంతా ఉపయోగించాలి. ఇప్పటిదాకా ఒక ముఖ్యమంత్రి కాలేదయ్యా, ముదిరాజుల నుంచి, గౌడుల నుంచి కాలేదు, యాదవుల నుంచి కాలేదు, మాదిగలు ఈ రాష్ట్రంలో హైయెస్ట్ జనాభా, ఈ రాష్ట్రంలో సింగిల్ బిగ్గెస్ట్ కమ్యూనిటీ మాదిగల నుంచి ముఖ్యమంత్రి కావాలి. అవసరమైతే మాదిగలనే ముఖ్యమంత్రి. అట్టడుగున ఉన్న కులానికే ఫస్ట్ ప్రయారిటీ ఇస్తాం మనం. తర్వాత ముదిరాజులు వస్తారు, తర్వాత ముస్లింలు కూడా ఈ రాష్ట్రంలో దాదాపు 10% ముస్లిం జనాభా ఉంది. తర్వాత ఎస్టీలు 10-11% ఉన్నారు, మాలలు ఉన్నారు, గౌడులు ఉన్నారు, యాదవులు ఉన్నారు. ఎవరు
విపరీతంగా 8%, 6%, 7% కుప్పలే మనం ఉన్నాము. కుప్పలుగా ఉన్న వాళ్ళం ఏమి లేని వాళ్ళలాగా అనామతుల్లాగా దివాలా తీసి అసలు ఎవరు పట్టించుకోరు, ఎవరు గతి లేరు, ఎవరు సపోర్ట్ లేరు, ఇక మనం ఏమి చేయలేము అనే నిస్సాయస్థితిలో ఉండి వీళ్ళని అడుక్కొని వాళ్ళని మెమోరండాలు ఇచ్చి ఈ ఉద్యమంలో పనిచేసి ఆ ఉద్యమంలో పనిచేసి వాళ్ళెమ్మటి త్యాగం చేసి అరెస్టులై జైలుకు పోయి ఏ ఉద్యమం ఇక తెలంగాణ సాయుధ పోరాటం చేసి విప్లవాన్ని జయప్రదం చేస్తుంది కనిపోతే అది పెద్ద రేట్లకు వ్యతిరేకంగా చిన్న రేట్లు పోరాటం చేసిన ఉద్యమం లాగా మారిపోయింది. ఏది పెద్ద గడిలకు వ్యతిరేకంగా భీమిరెడ్డి నరసింహారెడ్డి, ఆరుట్ల రావి నారాయణ రెడ్డి, ఆరుట్లోళ్ళు వీళ్ళు వాళ్ళు అందనే ఒక రెడ్డి వర్గం, అందనే బద్దం బాలరెడ్డి, వీళ్ళంతా కలిసి లీడ్ చేసి మళ్ళీ పెద్ద రేట్ల గడిలు అన్ని కూల్ చేసినాక మళ్ళీ విప్లవం ఆనే కూసబెట్టి ఇక మార్పు అక్కడక్కడే తిరుగుతుంది. ఇక రెడ్ల నుంచి వెలమలకు, వెలమల నుంచి రెడ్లకు, ఇక కాంగ్రెస్ పార్టీ నుంచి 14 మంది రెడ్డి వర్గమే. ఇంకా ఎన్నిసార్లు మారితే ఇంకో రెడ్డి వస్తాడని అనుకోవాలి తప్ప బీసీ వస్తాడు అనుకునే అవకాశం లేదు, ఎస్సీ అవుతాడనే అవకాశమే లేకుండా పోయింది. కాబట్టి కమ్యూనిస్టు పార్టీలలో పేదలు కష్టజీవులు అనే పేర్లు గాని అంటే మరి రజకులలో కష్టజీవులే లేరా, కుమ్మర్లలో కష్టజీవుల ఆ కులంలో కష్టజీవులే లేరా, మాదిగలలో కష్టజీవులే లేరా? మరి ఎందుకు ఎమ్మెల్యే టికెట్లు, ఎంపీ టికెట్లు ఇవ్వలేకపోయారు వాళ్ళు? అంటే కష్టజీవుల నుంచి రిక్రూట్మెంటే లేదు కదా వాళ్ళు కమ్యూనిస్ట్ పార్టీల నుంచి. పొలిటి బ్యూరోలకు కష్టజీవుల నుంచి రిక్రూట్మెంటే లేదు అసలు. వాళ్ళ సెంట్రల్ కమిటీకి రిక్రూట్మెంటే లేదు. పశ్చిమ బెంగాల్ కు కాంశీరామ్ గారు అడుగుపెట్టి బహుజన్ సమాజ్ పార్టీని స్థాపించినాకనే జ్యోతిబాస్ గవర్నమెంట్ లో క్యాబినెట్ మినిస్టర్లు ఎస్సీని చేర్చారు, అప్పటిదాకా లేదు. అంటే వీళ్ళు ఎంతకాలము తొక్కి పట్టడం జరిగింది, ఎంతకాలము ఆచివేయడం జరిగింది, మార్పు రాకుండా స్టేటస్ కో అన్నమాట. ఉన్నదాన్ని ఇట్నే కంటిన్యూ కావాలి, ఏ మార్పు రావద్దు. మార్పు గురించి రోజు మాట్లాడాలి. మొత్తం భూమి మనదే, భుక్తి మనదే, ఆస్తులు మనదే, అంత మనదే, పోరాటాలు మనదే, అన్ని మనదే. ఇక లేని తెలంగాణ వాదము ఒకటి వచ్చింది. తెలంగాణ వాదము అనేది రాష్ట్రం ఏర్పడటమే, ఇంకా అంతకుమించి అందులో నుంచి ఏమి రాదు. మనం మీరు ఎంత చించుకున్నా అందులో ఇక్కడ పనిలేని వాళ్ళు చాలా మంది తెలంగాణ వాదము అని అంటే ఇక తెలంగాణ రాష్ట్రంతో పాటు ఇక మనకు భూములు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి, ఆస్తులు వస్తాయి, ఇక మన పిల్లలంతా ఎక్కడికి వెళ్ళిపోతారు, ఏమేమో జరిగిపోతాయి అన్నట్టుగా తెలంగాణ ఉద్యమంలో ప్రచారం చేస్తే మేము అప్పుడే చెప్పినాం ఇది ఒక రాష్ట్రమే ఏర్పడుతుందయ్యా, మన హైదరాబాద్ రాష్ట్రం అనేది పూర్వం ఉంది, అది మళ్ళీ రావాలి, అది అందరికీ ఉంది సెంటిమెంట్, ఆ రాష్ట్రం కోసం మనం పోరాటం చేద్దాం. కానీ తెలంగాణ వాదంతో ఇప్పుడు దేశంలో ఎన్నో రాష్ట్రాలు ఏర్పడ్డాయి. ఉత్తరప్రదేశోడు జై ఉత్తరప్రదేశ్ అని జైలు కొడుతున్నాడు ఆ రాష్ట్రం ఏర్పడ్డందుకు. ఇప్పుడు మనం జై తెలంగాణ అని రోజు నినాదాలు ఇస్తా పోతున్నాం. మధ్యప్రదేశ్ రాష్ట్రం అనేది ఏర్పడ్డది, గుజరాత్ రాష్ట్రం అనేది ఏర్పడ్డది, కర్ణాటక రాష్ట్రం అనేది అన్ని కొత్తగా ఏర్పడ్డాయి. ఇక వాడు పొద్దున్న లేస్తే జై కర్ణాటక, జై కర్ణాటక, జై కన్నడ, జై కన్నడ అని ఇస్తున్నాడా? ఇదేంది? ఇది రాష్ట్రం ఏర్పడితే భారతదేశంలో భాగం, ఇది ఒక సముదాయం. అయితే మన రాష్ట్రానికి దగ్గరగా చిన్న రాష్ట్రాలు ఉండటం వల్ల మనకు పరిపాలనా సౌలభ్యం ఉంటుంది. ఇక్కడి ప్రజల లోకల్ గా వాళ్ళ యొక్క సెంటిమెంట్, వాళ్ళ యొక్క అభిప్రాయాలు చెప్పుకోవడానికి, వినటానికి బాగుంటది. ఇవన్నీ వీటి దృష్టినే ఆలోచించాలి. కానీ బహుజన రాజ్యం చిన్న రాష్ట్రాలతో పాటు ఎక్కడ రాలేదు. ఎన్నో రాష్ట్రాలు ఏర్పడ్డాయి కదా, భాషా సంయుక్త రాష్ట్రాలు. గుజరాత్ మనతో పాటు 56లో 10 రాష్ట్రాలు ఏర్పడ్డాయి. 10 రాష్ట్రాలలో బహుజనవాదం వచ్చిందా? బహుజనులు ముఖ్యమంత్రులు అయ్యారా? మళ్ళా దానికి ఇంకో పోరాటం, తెలంగాణ రాష్ట్రం రావడానికి ఒకటి బ్రాడ్ బేస్డ్ మూవ్మెంట్, అది అయిపోయింది. అది అయిపోయినాక ఇప్పుడు ఏం చేయాలి? బహుజనులకు రాజ్యాధికారం కోసం 2వ దశ ఉద్యమం ఇప్పుడు ఈ తెలంగాణ రాష్ట్రంలో జరగాలి. ఇప్పుడు ఏది మాట్లాడినా బహుజనులే జిందాబాద్ అనాలి, బహుజనులే ఐక్యత అనాలి, బహుజనుల ఐక్యత వర్దిల్లాలి అనాలి, బాబాసాహెబ్ అంబేద్కర్ వర్దిల్లాలి, కాంశీరామ్ గారి వర్దిల్లాలి, కాంశీరామ్ గారి మార్గం వర్దిల్లాలి, ఎస్సీ ఎస్టీ బీసీలంతా ఐక్యం కావాలి, మన రాజ్యాధికారం రావాలి, జనాభా ప్రాతిపదికన అందరికీ రాజ్యాధికారం రావాలి. రెడ్లకైనా వాళ్ళ జనాభా ప్రకారం, మనం ఏం రెడ్లకు వ్యతిరేకం కాదు, కమ్మ వాళ్ళకి వ్యతిరేకం కాదు. వాళ్ళ జనాభాకు కంటే ఇంకో 2 సీట్లు ఎక్కువనే తీసుకోమనేది మనకు అభ్యంతరం లేదు. కానీ బీసీలకు దక్కాల్సిన ఎమ్మెల్యే సీట్లన్నీ గుండుగుత్తగా కొల్లగొట్టేసి వాళ్ళే సంవత్సరాల తరబడి అనుభవిస్తుంటే, ముఖ్యమంత్రి పదవులన్నీ వాళ్ళే అనుభవిస్తుంటే, మొత్తం ఇక కేసీఆర్ వచ్చినాక కేసీఆర్ కుటుంబము, మళ్ళా వెలమలు, రెడ్ల పంపకం. కేసీఆర్ పార్టీలో మాత్రం రెడ్లకేమన్నా తక్కువ ఎమ్మెల్యేలు ఇచ్చారా? 40 మంది గెలిచారు. అంటే ముఖ్యమంత్రి వెలమ వర్గము, ఎమ్మెల్యేలు 40 మంది రెడ్డి వర్గము. ఇద్దరికి ఎవరికి తక్కువ లేదు, ఒక ముఖ్యమంత్రిలే తేడా, కుటుంబం వీళ్ళది. కాబట్టి వాళ్ళ ప్రయోజనాలు ఎక్కడ దెబ్బతినలేదు. కాబట్టి ఈ వాళ్ళ మంత్రివర్గం ఏర్పడితే వీళ్ళ ఎమ్మెల్యేలు 11 మంది ఉంటారు, వెలమ వర్గం, మంత్రులు 2 ఉంటారు. వీళ్ళకి నష్టం లేదు. కాంగ్రెస్ గెలిచినా వీళ్ళకి నష్టం లేదు, బీఆర్ఎస్ వచ్చినా వీళ్ళకి నష్టం లేదు. పల్లా రాజేశ్వర రెడ్డి ఏం చెప్తున్నాడు? అరే మనకు బీఆర్ఎస్ ఏం తక్కువ చేసిందయ్యా, రెడ్లకి ఇగో ఈ పదవి ఇచ్చింది, ఈ పదవి ఇచ్చిందని ఆ మధ్యన ఉపన్యాసంలో చెప్తున్నాడు.